ఇరాన్, ఇజ్రాయెల్ విషయంలో భారతదేశం యొక్క పాత్ర ఏంటి? భారత్ ఎవరికి సపోర్ట్ జేస్తుంది? అంటే ఏం జెప్తారు? ఇరాన్‌లో ఇప్పుడు జరుగుతున్న హిస్టారికల్ ఈవెంట్స్‌కి హ్మ్. ఇండియాకి సంబంధం లేదు. పాయింట్ నంబర్ 1. ఓకే. ఇండియా ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది? షా ఉన్నప్పుడు ఇన్వాల్వ్ కాలే. కాలేదు. కెమాని ఉన్నప్పుడు ఇన్వాల్వ్, ఇప్పుడున్న కాలేదు. కమాని ఉన్నప్పుడు ఇన్వాల్వ్ కావాలి. అంటే మనకి ఇరాన్‌కి చాలా మంచి సంబంధాలే ఉన్నాయి. మీరన్నట్టు అసలు ఇండియాకి సంబంధం లేదని జెప్పేసి మీరు అన్నారు. కాకపోతే భారతదేశంలోనే ఒక ప్రముఖ పార్టీ అధినేత మొన్న కామెంట్ జేసిండు. ఇజ్రాయిల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించిన తర్వాతనే ఇజ్రాయెల్‌కు, ఇరాన్‌కు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కొంత మోడీ గారి పాత్ర గూడా ఉంది అని జెప్పేసి ఒక ప్రముఖ పార్టీ అధినేత విమర్శించడం ఆ జరిగింది. పార్ట్ ఇందులో నిజముందా? ఆ పార్టీ అధినేతకి ఇంకో క్వెషన్ అడుగుతాను సార్ నేను. మోడీ గారు వారం కింద మనకి ఇజ్రాయెల్‌కెళ్ళి ఎళ్ళేసొచ్చాడు గాబట్టి అక్కడేదో మంతనాలు జరిపి మాట్లాడారు కాబట్టి ఇజ్రాయెల్, అమెరికా కలిపి ఇరాన్‌ని అటాక్ చేశాయని జెప్పి మీరంటే, హ్మ్. ఇప్పుడు ఈ అటాక్ వల్ల ఇండియాకి ఏమొచ్చిందో చెప్పండి. మళ్ళీ ఏదో ఒకటి రావాలి గదా! ఈయన ఓకే. చేపిచ్చాడంటే, ఓకే. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా వాళ్ళకేమొచ్చింది?